హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మనీ వరల్డ్ 24. ఎవరైతే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియోకి అయితే. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇది ఫస్ట్ ఛానల్ అండి. సెకండ్ ఛానల్ కూడా ఉంది మనది. సో ఇది మన సెకండ్ ఛానల్ అండి. ఈ సెకండ్ ఛానల్ కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 8 డ్రాప్స్ అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ గురించి అయితే చెప్పుకుంటానండి. అండ్ ఈ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవుతుండండి. అండ్ మీకు ముందుగా డిస్క్లైమర్ అయితే చెప్పేస్తాను చూడండి. మన ఛానల్లో వచ్చే ఏ వీడియో కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మరియు ట్రేడింగ్ పర్పస్ అయితే కాదు, కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అది మీరు గమనించాలి. అండ్ ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు నేను ఆర్కెస్ట్రా అనే కొత్త ప్రాజెక్ట్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందరూ కూడా ఈ ఆర్కెస్ట్రా నెట్వర్క్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకొని అండ్ మీరు మైనింగ్ అయితే స్టార్ట్ చేయండి. 24 అవర్స్ మైనింగ్ మాత్రమే ఉంటుందన్నమాట. సో అంతకంటే ముందు అందరూ కూడా TMW ఫ్యామిలీ గ్రూప్ చాట్ వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి అందరూ కూడా. సో ఎవరు కూడా మిస్ చేయబాకండి. సో నేను ఈ విధంగా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందన్నమాట. సో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తున్నా అన్నట్టు. సో ఆర్కెస్ట్రా నెట్వర్క్ అనేది చాలా మంచి నెట్వర్క్ అండి. అండ్ ఇది వచ్చేసి 24 అవర్స్ మైనింగ్. మనకి ఇప్పుడు 6K ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. సో మనమైతే చాలా ఎర్లీ స్టేజ్లో అయితే ఉన్నామండి ఈ ప్రాజెక్ట్లో అయితే. సో వీళ్ళ డీటెయిల్స్ అయితే చూడండి. అండ్ ఆర్కెస్ట్రా అని అయితే ఉంది వీళ్ళ వెబ్సైట్ అయితే. సో ఆర్కెస్ట్రా నెట్వర్క్ యాప్ వచ్చేసి మనకి గూగుల్ ప్లేలో అండ్ యాప్ స్టోర్లో కూడా అయితే లభిస్తుంది. అండ్ టోటల్ యూజర్స్ వచ్చేసి 49,000 మంది అయితే ఉన్నారన్నట్టు. అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. 24 అవర్స్ మైనింగ్ అనమాట. అండ్ స్క్రోల్ డౌన్ అయితే చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వీళ్ళ రోడ్ మ్యాప్ అయితే లభిస్తుంది. అండ్ Q1 ఆఫ్ 2026లో అయితే iOS అండ్ ఆండ్రాయిడ్ యాప్ అయితే తీసుకొచ్చారనమాట. అండ్ మైనింగ్ కూడా తీసుకొచ్చారు. అండ్ Q2లో అయితే రెఫరల్ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేశారన్నట్టు. అండ్ బోనస్ సిస్టమ్ కూడా యాడ్ చేశారు, డైలీ బోనస్ సిస్టము. సో 5 బోనసెస్ క్లిక్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ Q3 ఆఫ్ 2026లో అయితే ప్రోటోకాల్ కాన్సెప్ట్ ఇంటిగ్రేషన్ అయితే తీసుకొచ్చారు. అండ్ మల్టీ నెట్వర్క్ సపోర్ట్ అయితే తీసుకొస్తారంట. అండ్ Q4 ఆఫ్ 2026 అంటే నవంబర్ డిసెంబర్ ఆ టైంలో అయితే మనకి గవర్నెన్స్ పార్టిసిపేషన్ అలొకేషన్ అండ్ DAO ఇంప్లిమేషన్ అండ్ ఓటింగ్ కూడా తెస్తారంటున్నారు. సో మన ఇంటర్లింక్ లాగా అయితే అనమాట. సో Q1 ఆఫ్ 2027లో అయితే క్రాస్ చైన్ బ్రిడ్జ్ కూడా తెస్తారంట. సో ఈ విధంగా అయితే ఉంది వీళ్ళ రోడ్ మ్యాప్ అయితే. సో ఈ విధంగా అండ్ రోడ్ మ్యాప్లోకి వచ్చిన తర్వాత మనకి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి టోటల్ సప్లై వచ్చేసి 50 బిలియన్ అనమాట. సో 50 బిలియన్లో 80% అంటే 40 బిలియన్ వచ్చేసి కమ్యూనిటీకి అయితే ఇచ్చేస్తున్నారు అన్నట్టు మైనింగ్ ద్వారా. 20% అయితే మిగిలింది కదా, ఆ 20%లో 10% వచ్చేసి మనకి రిజర్వ్ అయితే చేసి పెట్టుకుంటారంట. అండ్ 10% అంటే 5 బిలియన్స్ వచ్చేసి మనకి కోర్ టీమ్ మెంబర్స్కి అయితే అండ్ అడ్వైజర్స్కి అయితే ఇస్తారన్నట్టు. సో కమ్యూనిటీ అయితే బాగుంది అండ్ వీళ్ళ విజన్ కూడా అయితే బాగుందన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి. సో గెట్ ఇట్ ఆన్ గూగుల్ ప్లే మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో 4.6 రేటింగ్ అయితే ఉంది. అండ్ సైజ్ అయితే 10 MB మాత్రమే ఉంది ఫైల్ సైజ్ అయితే. ఇన్స్టాల్ అయితే చేసుకోండి. అండ్ 10K ప్లస్ డౌన్లోడ్స్ మాత్రమే ఉన్నాయన్నట్టు. సో ఇన్స్టాల్ అయితే చేసేసి ఓపెన్ అయితే చేస్తున్నా. సో ఈ విధంగా అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ అలవ్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ న్యూ యూజర్స్ కాబట్టి సైన్అప్ మీద అయితే ప్రెస్ చేయండి. సైన్అప్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు మీ యూజర్ నేమ్ అంటే మీ వాడుకలో ఉన్న నేము అయితే ఇచ్చేసేయండి. ఫుల్ నేమ్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ ఐడిలో ఎట్లయితే ఉందో అండ్ మీ నేషనల్ ID కార్డులో ఏ విధంగా అయితే ఉందో సో ఆ విధంగా అయితే నేమ్ అయితే ఇచ్చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఉన్నట్టుగా అయితే ఇచ్చేసేయండి. లేదా మీ నేషనల్ ఐడిలో ఏవైతే ఉందో అదైతే ఇచ్చేసేయండి. మీ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి 2 టైమ్స్. అండ్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రెఫరల్ కోడ్ అయితే ఉంటుంది. ఆ రెఫరల్ కోడ్ అనేది పక్కన నేను స్క్రీన్ మీద అయితే ఇస్తాను. అండ్ ఖచ్చితంగా అయితే ఆ రెఫరల్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోండి.
అండ్ ఆ తర్వాత క్రియేట్ అకౌంట్ మీద అయితే ప్రెస్ చేసుకోండి. సో క్రియేట్ అకౌంట్ మీద ప్రెస్ చేసే ముందు ఖచ్చితంగా అయితే పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా డైరీలో అయితే నోట్ చేసుకు పెట్టుకోవాలన్నమాట. చాలామంది అయితే ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ అయితే. సో అందరూ కూడా మీరు ఏ డీటెయిల్స్ ఇచ్చారు, ఏమేంటి డీటెయిల్స్ ఇచ్చారు, సో అందరూ కూడా డైరీలో ఆ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, ఈమెయిల్ ఇచ్చారు అండ్ అన్ని డీటెయిల్స్ ఏమి ఇచ్చారు అండ్ పాస్వర్డ్ ఏమి ఇచ్చారు అనేది అయితే నీట్గా అయితే ఎంటర్ చేసి పెట్టుకోండి. ఓకేనా, నోట్ డౌన్ చేసి కంపల్సరీగా అయితే పెట్టుకోవాలి. ఓకేనా, సో ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు క్రియేట్ అకౌంట్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో మీ ఈమెయిల్కి అయితే వెరిఫై ఈమెయిల్ అయితే వస్తుంది. వెరిఫై ఈమెయిల్ మీద అయితే క్లిక్ చేయండి అండ్ వెరిఫై అయితే చేసుకోవాలన్నట్టు. సో వెరిఫై అయితే అయిపోతుంది. సో యువర్ ఈమెయిల్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని అయితే వచ్చింది. బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత అండ్ మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చేసేయండి అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ అయితే ఇచ్చేసి లాగిన్ అయితే అయిపోండి. సో మీకు ఈ విధంగా లాగిన్ అయితే అయిపోతుంది. సో నా రెఫరల్ కోడ్ అయితే యూస్ చేయండి. రెఫరల్ కోడ్ యూస్ చేస్తే మీకు 10 ఆర్కెస్ట్రా టోకన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ స్టార్ట్ సెషన్ అయితే ఉంది కదా, సో స్టార్ట్ సెషన్ మీద అయితే క్లిక్ చేస్తే 24 అవర్స్కి 1 టైం మాత్రమే క్లిక్ చేసి సరిపోతుంది. మైనింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకి స్టార్ ఎక్స్ లాగానే నో ప్రాబ్లం అండి. సో స్టార్ట్ సెషన్ మీద అయితే క్లిక్ చేస్తున్నా. సో ఈ విధంగా స్టార్ట్ అయితే చేసుకోండి అండ్ ఇక్కడైతే చూడండి మనకి 5 యాడ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో 5 టైమ్స్ యాడ్స్ అయితే క్లిక్ చేస్తే మీకు మైనింగ్ స్పీడ్ అయితే పెరుగుతుంది అన్నట్టు. అండ్ 1 అవర్కి ఎన్ని వస్తాయంటే 0.25 అయితే వస్తాయి. అండ్ మీరు ఏ లెవెల్లో ఉన్నారు ఏంటి అనేది అయితే చూపిస్తుంది. సో డైలీ అయితే స్ట్రీక్ మిస్ అవ్వకుండా అయితే చేయండి కంపల్సరీగా అయితే. సో డైలీ బోనస్ అయితే వస్తాయి అన్నట్టు. అండ్ డైలీ బోనస్ అండ్ లెవెల్ 1, లెవెల్ 2, సో లెవెల్స్ అయితే ఉన్నాయి చూడండి. సో సెకండ్ లెవెల్కి రీచ్ అయితే మనకి 20 అస్త్రా అయితే వస్తాయన్నమాట. సో ఈ విధంగా అయితే మనకి 5 డేస్ 10 డేస్ స్ట్రీక్ అయితే ఉందన్నమాట. సో లెవెల్స్ అయితే ఉన్నాయి. సో నా రిఫరల్ కోడ్ అయితే యూస్ చేయండి అండ్ క్యాపిటల్ ఎస్ అనమాట అండ్ మిగిలిన అన్ని స్మాల్, క్యాపిటల్ ఎస్ స్మాల్ AINATH సాయినాథ్ అని అయితే క్లిక్ చేయండి రెఫరల్ కోడ్ అయితే. సో ఇక్కడైతే చూడండి వెరిఫికేషన్ కమింగ్ సూన్ అని అయితే ఉంది అండ్ కమ్యూనిటీ ఓటింగ్ కూడా ఉందన్నమాట. సో DAO ఓటింగ్ కూడా మనకి ఇస్తారన్నట్టు. సో ఓకేనా, మన కమ్యూనిటీ దగ్గర నుంచి వీళ్ళ సలహాలు కూడా తీసుకుంటారనమాట. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేసి పెట్టుకోండి. మనకి నోటిఫికేషన్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంది మైనింగ్ అయిపోయిన తర్వాత. సో ఈ విధంగా సింపుల్ ప్రాజెక్టే కాబట్టి 24 అవర్స్కి 1 టైం మాత్రమే మైనింగ్ కాబట్టి సో ఖచ్చితంగా అయితే జాయిన్ అయ్యి మైనింగ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళ సప్లై వచ్చేసి 50 బిలియన్ కదా, మనకి 80% అంటే 40 బిలియన్ అయితే మనకి సప్లైలో మనకి కమ్యూనిటీకి అయితే ఇచ్చేస్తున్నారు అన్నట్టు మైనింగ్ ద్వారా. సో ఇంకో విషయం అయితే చెప్పాలి మీకు, కమ్యూనిటీ డ్రైవర్ ఫేర్ లాంచ్ అని అయితే ఉంది. ఎటువంటి ప్రీ సేల్స్ అయితే ఉండదని అయితే చెప్తున్నారు. ఎర్లీ సేల్స్ అయితే ఉండదంట ఈ టోకన్స్కి అయితే. సో మీరు డైరెక్ట్గా అయితే వీళ్ళు లిస్టింగ్ అయితే చేస్తారన్నట్టు. సో ఈ విధంగా మంచి క్లారిటీగా ఉంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ అయితే. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా జాయిన్ అయ్యి మైనింగ్ అయితే చేసుకోండి. చాలా బాగుందండి మైనింగ్ అయితే. సో మనం చాలా 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 ఎర్లీ స్టేజ్లో అయితే ఉన్నాం అనమాట. సో ఇప్పుడైతే టోకన్స్ మనకి ఎక్కువగా అయితే లభిస్తాయి అన్నట్టు. సో మనకి కమ్యూనిటీ పెరిగే కొద్దీ మనకి మైనింగ్ స్పీడ్ అయితే తగ్గిపోతుంది అనమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోబాకండి. అండ్ ఇంకొకటి విషయం అందరికైతే చెప్పదలుచుకున్నా, సో మైనింగ్ యాప్స్ అంటే ఏంటంటే మనకి జాయిన్ అయ్యి ఒక 4-5 డేస్ 1 or 2 months మైనింగ్ చేసి వదిలేయడం కాదండి. సో ఆ ప్రాజెక్ట్ అనేది లిస్ట్ అయ్యేదాకా అయితే మనం డైలీ మైన్ చేయాలన్నట్టు. స్ట్రీక్ మిస్ అవ్వకుండా డైలీ మైనింగ్ చేస్తేనే మీకు ఎక్కువ టోకన్స్ అయితే లభిస్తాయి. ఆ టోకన్స్లో మనకి ఫస్ట్ మైగ్రేషన్ కింద 25% 50% మనకి మైగ్రేట్ చేసి మనకి ఆ బెనిఫిట్ అయితే ఇస్తారన్నట్టు. వాళ్ళు ఏదో ఒక ఎక్స్చేంజ్లో అయితే లిస్ట్ చేసి మనకి పేమెంట్ అయితే ఇస్తారనమాట వాళ్ళ టోకన్స్ ద్వారా లిస్ట్ చేసి. సో చాలామంది ఏం చేస్తున్నారంటే నేను చెప్పిన తర్వాత వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. సో 5 to 10 days 20 days 3 months అట్లాగా మైనింగ్ చేసి అయితే తర్వాత ఇంట్రెస్ట్ కోల్పోయి వదిలేస్తున్నారనమాట. సో ఏదైనా కానీ క్రిప్టో ప్రాజెక్టులు ఖచ్చితంగా అయితే మైన్ చేసుకోవాలి. డైలీ అయితే స్ట్రీక్ మిస్ అవ్వకుండా అయితే మైన్ చేసుకోవాలి. సో నేను అప్పటికి 1 year లోపు లిస్ట్ అయ్యే ప్రాజెక్ట్సే నేను తీసుకొస్తున్నానండి. సో 1 year అయినా కానీ నీట్గా చేస్తే మనకి టోకన్స్ అయితే ఎక్కువగా అయితే మైనింగ్ అయితే జరుగుతాయన్నమాట. సో నెగ్లెక్ట్ చేయబాకండి ఎవరు కూడా. మీరు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నా కానీ యాక్టివ్గా అయితే మైనింగ్ అయితే చేసుకోండి ఆ ప్రాజెక్ట్స్లో అయితే. అండ్ అప్పటికప్పుడు అయితే అప్డేటెడ్గా అయితే ఉండండి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్.